భారతదేశంలో ఉన్న క్రైస్తవ సహోదరులందరికీ నా వందనాలు. అలాగే భారతీయులందరికీ నా వందనాలు. ఈ మధ్యకాలంలో ఒక గొప్ప దైవజనుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణించారు. చాలా బాధాకరం. ఒక గొప్ప దేవుని సేవకుడిని మనం కోల్పోవడం చాలా బాధ. అయితే ఆయన ఎలా చనిపోయాడు అనే ఒక విషయాన్ని మరి చాలామంది దైవజనులు ఒక విషయాన్ని వాళ్ళు సమాజానికి తెలియజేస్తున్నారు. ఏంటనంటే ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడి మరి కొంతమంది దుండుగుల చేత, కొంతమంది మతోన్మాదుల చేత చంపబడి ఆయన హత్య చేయబడ్డారు అని ఒక విషయాన్ని దైవ సేవకులందరూ కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలోనే ఒక దైవజనుడు జాన్ పాల్ అనే ఒక దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో చాలా దారుణంగా మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడు అని అంటే, ప్రవీణ్ పగడాల గారు మందు తాగారని, ఆయన బలహీనమైపోయి మందు తాగుతూ బండి మీద డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్ చేసి చచ్చిపోయాడని ఒక అబద్ధాన్ని ఆయన సమాజానికి తెలియచేయడం జరిగింది. ఆలోచించండి, చాలామంది దైవజనులు ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడి చంపబడ్డాడు అని ఒక అనుమానాన్ని తెలియచేస్తే, ఈ జాన్ పాల్ అనే ఈయన మాత్రం ఏమని చెప్తున్నాడు అని అంటే సమాజానికి, ప్రవీణ్ పగడాల గారు మందు తాగేసి బలహీనమైపోయి మరి ఆయనే యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాడు, మీరెందుకు ఆయన ఎవరో చంపేశారు, ఆయన ఎవరో మర్డర్ చేశారని మీరు మాట్లాడుతున్నారనే ఒక విషయాన్ని, ఒక అబద్ధాన్ని చెప్తున్నాడు. ఆలోచించండి, బైబిల్ ప్రకారం లేని వార్తను ఎవరు కూడా పుట్టించకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? లేని వార్తను పుట్టింపకూడదు అని చెప్తుంది. కానీ జాన్ పాల్ అనే ఆయన బైబిల్లో ఉన్న వాక్యాన్ని పక్కన పెట్టేసి ప్రవీణ్ పగడాల గారి గురించి ఒక అబద్ధాన్ని, ఒక లేని వార్తను ఆయన సమాజానికి తెలియజేస్తున్నాడు. ఏమనంటే, ప్రవీణ్ పగడాల గారు మందు తాగారని, ఆయన మద్యం సేవించాడని, ఆయన బండి డ్రైవ్ చేసుకొని యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాడని ఒక అబద్ధాన్ని తెలియజేస్తున్నాడు. జాన్ పాల్ అన్న, దయచేసి ఈ వీడియో మీరు చూస్తే ఆలోచించండి. ఒక మంచి సేవకుడి మీద నింద వేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ఆయన క్యారెక్టర్ని బ్లేమ్ చేయడం, ఆయన క్యారెక్టర్ని పాడు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. జాన్ పాల్ అన్న, దయచేసి మరి మంచి సేవకుల మీద ఇటువంటి నిందలు వేయడం ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఆలోచించాలని కోరుతున్నాను. వందనాలు.